హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరిష్మాస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మనం ఓల్డ్ శారీతో ట్రెండీ లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇది వచ్చి ఓల్డ్ శారీ అండి. ఈ శారీకి వచ్చి బార్డర్ ఇలా మధ్యలో బుటా ఉంది 4 మీటర్స్ వరకు. స్టార్టింగ్ కట్ చెంగుకి ప్లెయిన్లో ఉంది పళ్ళు. ఇది వచ్చేసి పళ్ళు క్లాత్ వాళ్ళు బాడీకి ఏమన్నారు. ఇది వచ్చి హ్యాండ్స్ అంచు ఉంది, పెద్ద అంచు, హాఫ్ స్లీవ్స్ పెట్టమన్నారు. దీనికి వచ్చేసి మన క్లాత్ 4 మీటర్స్, లైనింగ్ కూడా 4 మీటర్స్. ఇక్కడ పై బాడీకి వచ్చేసి 1 మీటర్ క్లాత్ తీసుకోవాలి కాటన్. ఫస్ట్ మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ కటింగ్ కోసం క్లాత్ని 4 మడతలుగా మడుచుకోవాలి. ఇటు నా సైడ్ ఉందేమో ఫోల్డింగ్ సైడ్, అటు సైడ్ ఏమో ఓపెన్ సైడ్. ఫస్ట్ క్రాస్గా ఉన్న పీస్ని మనం స్ట్రైట్ లైన్ వేసి కట్ చేసుకోవాలి ఖర్చు కోసం. మళ్ళీ 1 ఇంచ్ అంతా నేను మార్కింగ్ చేశాను. హ్యాండ్స్ వచ్చేసి 4.5 ఉంది. వాళ్ళు షార్ట్ స్లీవ్స్ పెట్టమన్నారు కాబట్టి 4.5. అటు సైడ్ ఆపోజిట్ సైడ్ 3 తీసుకోవాలి పైనుంచి. ఇప్పుడు మనం షేప్ వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని మనం హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. మధ్యలో కట్స్ డాట్స్ పెట్టుకోవాలి, చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. తర్వాత ఫ్రంట్కి మనం లో క్రాస్ తీసుకుంటాం కదా, సేమ్ ఇది లో క్రాస్ ఏ బ్లౌజ్కైనా ఏ డ్రెస్కైనా సేమ్ టు సేమ్ ఇంతే తీసుకోవాలి. మిడిల్ పాయింట్ దగ్గర నుంచి 2 ఇంచెస్, ఎడ్జెస్ నుంచి కచ్చిపోను 2 ఇంచెస్ తీసుకొని మధ్యలో మార్క్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత వచ్చి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి మనం క్లాత్ని 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. జాయింట్ ఉన్న ఫోల్డ్ నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ వచ్చి నా సైడ్ ఉంది, ఓపెన్ సైడ్ ఆపోజిట్లో ఉంది. దీంట్లో వచ్చేసి మనం పొడవు 14.5 ఉంది, 14.5 తీసుకుందాం. తర్వాత షోల్డర్ వచ్చి ఫుల్ షోల్డరు 14 ఉంది. ఇక్కడ నేను 7 తీసుకున్నాను, 7 ఇంచ్ షోల్డరు. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 3.5. చంక డౌన్ వచ్చేసి 7 ఇంచ్. మనం షోల్డర్ దగ్గర ఎంతైతే తీసుకున్నామో సేమ్ అంతే తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి 11.5 తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఒక బాక్స్ డ్రా చేసుకొని మార్కింగ్ కలుపుకొని ఒక 1 ఇంచ్ లో క్రాస్ ఇలా మనం ఇప్పుడు మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ అవుట్లైన్ ఒక్కదాన్నే కట్ చేసుకోవాలి. ఏదైతే మనం అవుట్లైన్ ఇచ్చామో ఆ పార్ట్ వరకు కట్ చేసుకొని మనం మిగతా డ్రాయింగ్ వేసుకుందాం. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ ఏది కట్ చేయట్లేదండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను బక్రం వేస్తాను. బ్యాక్ నెక్ కూడా ఏదైనా ఒకవేళ ప్యాటర్న్ పెట్టుకుంటే కనుక మనం ఖచ్చితంగా బక్రం వేసుకుంటే ఏంటంటే స్టిఫ్నెస్గా ఉంటుంది, ప్లస్ మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది, మనకు చూడడానికి కూడా చాలా బాగా నీట్గా కనబడుతుంది. ఇప్పుడు వచ్చేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ డివైడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్ వేసుకుందాం. క్లాత్ని ఫోల్డ్ చేసి సింగిల్గా తీసుకొని, అంటే ఇప్పుడు మనం 4 మడతలు ఉంది కదా, ఇప్పుడు దీన్ని 2 మడతలుగా వేసుకున్నాం, ఒకటే వేసుకున్నాం ఇప్పుడు దీన్ని. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ మార్క్ చేసుకొని పైన ఎక్కడైతే కట్ మార్క్ పెట్టామో అక్కడికి ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి అక్కడ నుంచి. తర్వాత ఇప్పుడు నెక్ షేప్ లైన్ మీకు నార్మల్గా చూపించడానికి నేను చూపిస్తున్నాను. ఇదే షేప్ లైన్ యాస్టీజ్ బక్రం మీద సేమ్ తీసుకోండి. ఎప్పుడు మనం నెక్ ఏదైనా డిజైన్ సెట్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఎక్కువ బక్రం మీదే నెక్ ప్యాటర్న్ వేసుకోవాలి, బక్రాన్నే కట్ చేసుకోవాలి, క్లాత్ని అసలు కట్ చేసుకోకండి. బక్రం వేస్తే ఏంటంటే స్టిఫ్నెస్తో పాటు మనకి లుక్ చాలా నీట్గా మంచి ఫినిషింగ్తో ఉంటుంది. ప్రిన్సెస్ కట్కి వచ్చేసరికి ఇక్కడ డాట్స్ దగ్గర 3.5 తీసుకున్నాను. 3.5 నుంచి పైకి 4కి మార్క్ చేసుకొని షేప్ ఇచ్చాను దానికి. తర్వాత ఫ్రంట్ లో క్రాస్ వచ్చి మళ్ళీ 1/2 ఇంచ్ లో క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ని ఎక్కడ కట్ చేయకుండా ఓన్లీ ఈ షేప్ ఇచ్చాం కదా, ఆ షేప్ దగ్గర కట్ చేసుకొని డాట్స్కి కోసం కొంచెం మనం సేమ్ షేప్ ఇచ్చాం కదా అక్కడ కట్ చేసేసుకోండి. లో క్రాస్ కూడా మార్క్ చేసుకున్నాం కదా అది కూడా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే ఇలా మనకి షేప్ ఈ విధంగా నీట్గా ఉంటుంది. తర్వాత మనం బ్యాక్ పార్ట్ని తీసుకుందాం. బ్యాక్ పార్ట్ని తీసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ ఇలా ఎటు కదలకుండా ఒక నీడిల్ పెట్టుకొని తర్వాత మనం బ్యాక్ పార్ట్
బ్యాక్ నెక్ వచ్చేసరికి 9 ఇంచెస్ పొడవు, 9 ఇంచెస్ ఉంది బ్యాక్ నెక్ సైజు. ఇక్కడ వచ్చేసరికి 9 ఇంచ్కి మనం మార్క్ చేసుకొని సేమ్ బాక్స్ డ్రా చేసుకోవాలి. ఇది ఓన్లీ ఏ డిజైన్ కాదు, ఓన్లీ నార్మల్ రౌండ్ నెక్కే. నార్మల్గా దీన్నే కట్ చేసుకోవచ్చు మనం. రౌండ్ నెక్, దీనికి మనం పైపింగ్ వేయాలి. పైపింగ్ ఎలా వేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఈజీ టిప్స్తో నేను పైపింగ్ ఎలా వేయాలో కూడా చూపిస్తాను. ఇలా డాట్స్ ఇచ్చుకోవాలి బ్యాక్ పార్ట్కి. అప్పుడు ఏంటంటే నడుము దగ్గర ఎక్కడ లూజ్ రాకుండా ఉంటుంది మనకి ఫ్రాక్ కుట్టేటప్పుడు. తర్వాత ఇప్పుడు మనం అసలు క్లాత్ని కట్ చేసుకుందాం. అంచు క్లాత్ వచ్చేసరికి నేను హ్యాండ్స్ని కట్ చేసుకున్నాను అంచుతో. ఎప్పుడైనా మనకి ట్రెండీ లుక్ కావాలి, ప్రొఫెషనల్గా ఉండాలి, కొంచెం నీట్గా కనబడాలి అంటే ఈ అంచుని అస్సలు వేస్ట్ చేసుకోకండి. వీటితో చాలా డిజైన్స్ సెట్ చేసుకోవచ్చు. మనం చాలా మనకి ట్రెండీ లుక్గా ఉంటుంది కూడా. ఇప్పుడు ఈ లాంగ్ ఫ్రాక్లో మెయిన్ ఫ్యాబ్రిక్ అంచే కాబట్టి మనకి మంచి లుక్ ఇస్తుంది. ఇక్కడ పళ్ళు క్లాత్ ఉంది కదా, నేను దానికి ఫ్రంట్కే యూజ్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్ ప్లెయిన్ క్లాతే తీసుకున్నాను, కట్ చెంగుల క్లాత్ని. ఇది వచ్చేసి మామిడి పిందెల డిజైన్తో వచ్చింది కాబట్టి ఈ మామిడి పిందెలన్నీ పైకి వచ్చేటట్టు, అంటే బాడీకి పైకి ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా. ఒకవేళ మీకు లేదు, ఎక్కడ నార్మల్గా ఉంది అంటే అది మీ ఎటైనా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు బుట్ట రాంగ్ సైడ్ రాకుండా కరెక్ట్గా రావాలని నేను మామిడి పిందెల్ని పైకి పెట్టేశాను. సేమ్ మనం పళ్ళు ఎలా వేసుకుంటామో అలా, పళ్ళు క్లాత్ కాబట్టి. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని పక్కకు పెట్టేసేయండి. బ్యాక్ పార్ట్ చెప్పాను కదా నేను ఇందాక, ఇది ప్లెయిన్ క్లాత్ ఉంది కట్ చెంగులో. ఆ ప్లెయిన్ క్లాత్ని నేను బ్యాక్ పార్ట్కి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి నేను నెక్కి పైపింగ్ వేస్తాను. ఇక్కడ సిల్వర్ కలర్తో బార్డర్ ఉంది కాబట్టి సిల్వర్ బార్డరు. దీనికి వచ్చేసరికి నేను నెక్ పైపింగ్ సిల్వర్ క్లాతే వేశాను థ్రెడ్ పైపింగ్తో. నెక్స్ట్ మనం ఇవన్నీ పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ మనం శారీ క్లాత్ని, ఈ బుట్ట ఉన్న క్లాత్ని తీసుకున్నాం కదా, ఇది 4 మీటర్స్ ఉంది ఫ్రిల్స్ పెట్టుకోవడానికి. ఈ 4 మీటర్స్ క్లాత్తో మనం హాఫ్ ఇంచ్ ఫ్రిల్స్ పెట్టుకుంటా నీట్గా ఉంటుంది, బాడీకి సెట్ అయ్యేటట్టు. 40 ఇంచ్ పొడవు ఉంది. 40 ఇంచ్ వాళ్ళ బాడీ సైజు అంటే వాళ్ళ ఫుల్ ఫ్లోర్ లెంత్కి 40 ఇంచ్ పొడవు వచ్చేసింది. 40 ఇంచ్కి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత బక్రమ్ని నేను ఆల్రెడీ నెక్ ప్యాటర్న్ చూపించాను కదా, ఆ విధంగా ప్యాటర్న్ వేసుకొని బక్రాన్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. బక్రం క్లాత్ కానీ మధ్యలో ఉన్న క్లాత్ని అసలు కట్ చేసుకోకండి. ఇలా ఇప్పుడు కచ్చిక పెట్టాను కదా, బక్రం వేసేటప్పుడు ఆ కచ్చికలకి బక్రం పీస్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని కుట్టుకోండి. ఎక్కడ మీకు తేడా రాకుండా ఉంటుంది. బక్రం కదలకుండా కూడా నీట్గా పెట్టుకొని పిన్స్ పెట్టుకొని బక్రం దగ్గర మనం బక్రాన్ని ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచే వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నుంచే వేసుకోవాలి. లైనింగ్ మధ్యలో ఉంటుంది, బక్రం లైనింగ్కి అటాచ్ చేస్తాం కాబట్టి. ఇలా వేసుకున్నాక కచ్చికల దగ్గర కచ్చి మార్క్స్ పెట్టుకొని తిప్పేసుకొని ఎడ్జెస్ కుట్టుతో నీట్ ఫినిషింగ్ ఇవ్వండి. తర్వాత లోపల బక్రాన్ని లైనింగ్కి అటాచ్ చేసేయండి. ఇక్కడ నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేను ఓన్లీ మీకు మామూలుగా శాంపుల్గా చూపిస్తాను. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంది అంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మంచి వీడియో చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది, ఎలా స్టిచ్ చేయాలనే దాని గురించి కూడా. ఇలా మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత షోల్డర్స్, హ్యాండ్స్ మొత్తం జాయిన్ చేసుకోవాలి. మనం ఫ్రిల్స్ కూడా, నేను ఫ్రిల్స్ 1/2 ఇంచ్ ప్లీట్స్ ఇచ్చాను. 1/2 ఇంచ్ ప్లీట్స్ ఇచ్చి ఐరన్ చేసుకోవాలి వీటిని మంచిగా. లైనింగ్ కూడా మనం ఒక్కొక్కసారి కరెక్ట్గా క్లాత్ ఎంత తీసుకున్నామో అంత తీసుకోవచ్చు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చింది ఓన్లీ 4 మీటర్స్ లైనింగ్ క్లాతే, ఇద్దరికి కావాలి కాబట్టి నేను తక్కువ వేసాను లైనింగ్ లోపల, అందుకే ఫ్రిల్స్ ముందు స్టిచ్ చేసుకున్నాను. తర్వాత మొత్తం టోటల్ బాడీ జాయింట్ అంతా చేసుకున్నాక రోప్స్ని అటాచ్ చేసుకోవాలి. రోప్స్ని అటాచ్ చేసేటప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసి అక్కడ మార్క్ పెట్టుకొని రెండు సైడ్లు కూడా 3 ఇంచెస్ ఉండేటట్టు చూసుకొని రోప్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ రోప్ స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం రఫ్ ఇచ్చుకోవాలి. అప్పుడు ఏంటంటే రోప్స్ ఊడిపోకుండా నీట్గా మనకేంటంటే స్ట్రాంగ్గా ఉంటాయి, కట్టుకున్నా కానీ ఎక్కడ ఊడిపోకుండా తెగిపోకుండా ఉంటుంది. ఈ హ్యాంగింగ్స్ నేను ఎలా వేయాలో కూడా షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, అందులో చూడండి, అప్లోడ్ చేశాను. ఈ హ్యాంగింగ్స్ డిజైన్గా చాలా మోడల్స్ వేసుకోవచ్చండి. ముందు
నేను చూపిస్తాను అవి కూడా ఎలా వేయాలో. ఇలా ఫైనల్ లుక్ వచ్చేసరికి నాకు డ్రెస్ లుక్ ఫైనల్గా ఈ విధంగా ఉంది. రిఫరెన్స్ పిక్ కూడా మీకు షేర్ చేస్తాను కస్టమర్ది. ఇది చాలా బాగా వచ్చింది డ్రెస్ కూడా. డార్క్ గ్రీన్ ఎవరికైనా బాగుంటుందండి. ఎవరైనా ఇద్దరు అమ్మాయిలు ఉన్నా లేకపోతే ఒక బేబీ మదర్ కుట్టుకోవాలన్నా ఒక శారీలో ఇద్దరికి కుట్టుకోవచ్చు. ఇలా ఇంట్లో ఉన్న శారీస్తోనే ట్రెండీ లుక్తో మనం మంచి మంచి డిజైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కొంచెం ఓపిక చేసుకుంటే చాలండి, మనం మంచిగా చాలా డిజైన్స్ కుట్టుకోవచ్చు. ఇలా మిగిలిన క్లాత్ నేను పాపకు కుట్టాను. పాప రిఫరెన్స్ పిక్ అండి. మదర్ది కూడా ఇలా మామ్ అండ్ డాటర్ కాంబినేషన్ ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది కదా. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కరిష్మాస్ క్రియేటివ్ వరల్డ్.